ప్రతిరోజు మన మనసులో అనేక ఒత్తిడి చేత అనేక రకాల మానసిక బలహీనతలు కూడా బలహీనపడుతుంది. కొన్ని సమయాల్లో ఉద్రేకింపబడుతుంది. తద్వారా మన జీవిత ఆశయానికి ఇంకా అవరోధాలు సమస్యలు ఏర్పడి మనం సాధించాలనుకునేటువంటి ఆ గమ్యంలో ఉండేటువంటి ఆశయాన్ని మనం సాధించలేక వెలువడి వేసేటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. సాధారణంగా మనం చూసినట్లయితే మనం పోటీ పరీక్షల్లో చాలా మంది విద్యార్థులు 3 గంటలకి మహామంత్రోపదేశం ధ్యానంలో సద్గురువర్యుల చేత మహామంత్రోపదేశం ప్రసాదించబడుతుంది. కాబట్టి నూతన సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా మనం నూతన సంవత్సరంతో 365 రోజుల కాలాన్ని మనం ఉపయోగించుకొని మన జీవిత ఆశయాల్లో ఎన్నో చక్కని మార్గదర్శకాలు ఏర్పరచుకొని మన అభివృద్ధిని మనం సాధించాలనేటువంటి ఆశయంతో మన జీవిత విధానంలో ఒక క్యాలెండర్ని మనం తయారు చేసుకుంటాం. ఆ పట్టిక ద్వారా, ప్రణాళిక ద్వారా మన యొక్క ప్రయత్నాలు, మన యొక్క ఫలితాలు ఫలించాలి అని చెప్పి ఆ భగవత్ సన్నిధానానికి చేరి ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు పొంది మన యొక్క దైనందిన జీవన విధానంలో ఎన్నో చక్కని ఫలితాలు పొందాలనేటువంటి తపన ప్రతి సంవత్సరం కూడా మనం ఏర్పరచుకుంటూ ఉంటాం. ఇది ఆంగ్ల సంవత్సరంలో జనవరి 1వ తేదీ మనం నిర్ణయించుకొని మనం ప్రయాణం ఆ యొక్క ఆశయంతో సాగిస్తున్నాం. ఉగాది, అదేవిధంగా తమిళియన్స్కి, కేరళ వాళ్ళకి, బెంగాలీస్కి ఒక్కొక్కరికి ఒక్కొక్క నూతన సంవత్సరం కార్యక్రమం అనేటువంటిది ఏర్పరచుకుంటున్నారు. అదేవిధంగా బౌద్ధ మతంలో, అదేవిధంగా మహావీర వారి యొక్క ధర్మంలో, ఇస్లాం ధర్మంలో, అనేక మత ధర్మాల్లో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక రోజుని ఒక కొత్త సంవత్సరం కింద ఏర్పరచుకొని మన యొక్క దైనందిన జీవన విధానంలో ఆయా ఆశయాలతో, ఆయా మార్గదర్శకమైనటువంటి అంశాలతో మన జీవితాన్ని ఒక ఉన్నతంగా ఉండాలి అనేటువంటి ఒక మహోత్కృష్టమైనటువంటి తాపత్రయం మనందరిలో ఉంటుంది.